1993లో కోకోకోలా ఇండియాకి రిటర్న్ అయ్యాక రమేష్ చౌహాన్ లైఫ్ టోటల్ గా మారిపోయింది. స్టోరీలోకి వెళ్తే 1993లో పార్లే బ్రాండ్స్ లైక్ థమ్స్ అప్, లిమ్కా ఇండియాలో టాప్ పొజిషన్ లో ఉండేవి. కానీ కోకోకోలా ఇండియాకి వచ్చాక ఒక థింగ్ ని అబ్జర్వ్ చేసింది. పార్లే దగ్గర ఓవరాల్ గా 62 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. దాంట్లో ఏమో 58 ఫ్రాంచైజ్ ఉన్నాయి. తర్వాత కోకోకోలా ఆ ఫ్రాంచైజ్ అన్ని కొనేసింది. సడన్లీ పార్లేకి హై డిమాండ్ ఉండే, బట్ సప్లై ఏమో జీరో. సో ఆ టైంలో రమేష్ చౌహాన్ కి ఆప్షన్ లేక తన కంపెనీస్ మొత్తాన్ని కోకోకోలాకి సేల్ చేయాల్సి వచ్చింది. కానీ రమేష్ చౌహాన్ ఒక డిఫరెంట్ ప్లాన్ తో కమ్బ్యాక్ ఇవ్వాలనుకున్నాడు. అయితే 1969లో తన గ్రాండ్ ఫాదర్ బిస్లరీ అనే వాటర్ బ్రాండ్ ని జస్ట్ 4 lakhs కి కొన్నాడు. రమేష్ దానిని రివ్యూ చేసి 1995లో 500 ml వాటర్ బాటిల్ ని లాంచ్ చేశాడు. తర్వాత 20 లీటర్స్ క్యాన్స్ తో నార్మల్ పీపుల్ కూడా రీచ్ అయ్యాడు. అప్పట్లో జస్ట్ 50,000 ప్లస్ అవుట్లెట్స్ ఉండేవి. బట్ ప్రజెంట్ బిస్లరీ దగ్గర 2 lakh ప్లస్ అవుట్లెట్స్ ఆపరేట్ చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు బిస్లరీ ఇండియాస్ నెంబర్ 1 వాటర్ బ్రాండ్ గా మారింది. ఇలాంటి క్రేజీ బిజినెస్ స్టోరీస్ కోసం ఫాలో చేయండి.